ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు ఈ రోజు? మగధీర డైలాగ్ ని ఇద్దరు బట్టలు ఉత్తుకునేటోళ్ళు చెప్తే ఎట్లా ఉంటుంది? సో ఇప్పుడు మగధీర క్యారెక్టర్ లో రామ్ చరణ్ గా నేను చేస్తున్నానండి, అటుపక్క షేర్ ఖాన్ శ్రీయర్ క్యారెక్టర్ అయితే మన రవి చేస్తున్నానండి, కాజల్ గా త్రిముఖి చేస్తా. రామ్ ప్రసాద్ శ్రీముఖి బట్టల్ని ఉతికిస్తానని వీడికి మాటిచ్చా. దాని బట్టల్ని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడే నిన్ను నీ ప్రాణాలతో వదిలేస్తా. రే రవి, ముందు నీ బట్టలు ఒంటి మీద తీసుకొచ్చి నాకు అప్పగిచ్చు, నిన్ను నీ కంటెషన్ బట్టలు వదిలేస్తా. నీ ఒంట్లో పౌరుషం ఉంటే నా మనుషుల్ని బాగా మాసిన బట్టలు ఎంచుకుని మరి పంపుకోరా రవి, చూపిస్తా. వాళ్ళ బట్టల చెమట కప్పు చూస్తే సగం చస్తావురా. ఒక్క జత కాదు రవి, 100 జతలు ఒకేసారి పంపించు. మాటల్లో పౌరుషం కాదురా, ఉతికి చూపిరా. ఎవరాని సోపు 2 ఎత్తులు తుక్కుంటా. 1 2 10 గుర్తుకోండ్రా. 95 చాలా రవి, ఇంకో 100 జతలు పంపిస్తావా? నేను కన్నెర్ర చేస్తే నా బట్టలు కూడా ఉతికించే రాజ్యాలను చూసా, కానీ ప్రాణం పోతుండగా గుండె చీరుతుండగా శ్రీముఖి చెమట బట్టలు ఉతికావే. నేను నా సైన్యం నీ కాళ్ళ కింద ఉన్నా రాంప్రసాద్. ఆ సూర్యుడు నువ్వు కింద పడిపోతుంటే